నెక్స్ట్ సెషన్కి వెళ్ళే ముందు నేను కూడా ఒక 2 క్వశ్చన్స్ అడిగి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏం కవర్ చేశామో మీరందరూ కూడా అర్థం చేసుకున్నారా లేదా అనేది నాకు కూడా తెలుసుంటే నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. మనము ఇమేజరీస్ అనగానే కొన్ని సబ్-హెడింగ్స్ వాడతాము అని ముందే నిర్ణయించుకున్నాము. ఫస్ట్ సబ్-హెడింగ్ ఏం చెప్పండి? హోలీ ట్రినిటీ. హోలీ ట్రినిటీలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మనం చూసిన ఇమేజరీస్లో ఎవరు కనిపించారు? కుమారుడు కనిపించారు. ఓకే, సో ఇప్పుడు మనము 5వ అధ్యాయంకి మనం వెళ్ళినప్పుడు తండ్రి, 4-5 అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు తండ్రి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి కనిపిస్తారు. సో ఇప్పుడు నేను మరి ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. నేను ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపిస్తానో మీరు చూస్తూనే ఉండండి. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. మా సింహాసనం అందరికి కనిపిస్తుందా? ఆసీనుడై ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 5వ వచనంకి మనం వచ్చేద్దామా? సింహాసనం ముందు ఇంకేం కనిపిస్తుంది యోహానికి? ఆ సింహాసనం నుండి మెరుపులు, జ్వలనలు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపముల దీపస్తంభము యోహానికి కనిపించింది. ఆల్రెడీ మనము కుమారుడు ఎలా కనిపించాడో అదే 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసుకున్నాము. వధింపబడిన గొర్రె పిల్లవలి. సో ఇప్పుడు ఈ 4-5 అధ్యాయాల్లో మనకి తండ్రి సింహాసనం ఆసీనుడై కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనిపిస్తున్నాడంటే దీప స్తంభం వలె. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. 4వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు ఈ దర్శనం ఎందుకు చూపిస్తున్నాడు అనేది ఒకసారి అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయం నుంచి జాగ్రత్త వినండి. 4-5 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు యోహాను భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. ఎటువంటి దర్శనములు అంటే అది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. మనం అపవిత్ర త్రిత్వం గురించి ధ్యానించినప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను. దుష్టులు ఈ లోకంని పరిపాలించుట చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులని చంపివేయుట చూడబోతున్నాడు. సో ఇటువంటి దర్శనములు చూసే సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోహాను మనసు కలవరపరచబడదా? ఎస్ ఆర్ నో? అరే, దుష్టులు ఈ లోకంని పరిపాలించడం ఏంటి, దుష్టులు పరిశుద్ధులని చంపివేయటం ఏంటి అనే విషయము ఆయన మనసుని కలవరపరుస్తుందని తెలుసుకొనే దేవుడు సర్వజ్ఞాని ఈ దర్శనము, ఆ దర్శనం చూడడానికంటే ముందే, ఆ భయంకరమైన దర్శనం చూడడానికంటే ముందే సింహాసనమాసీనుడై ఉన్న దేవుని దర్శనము చూపిస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు? అన్యు దేవుని చేతిలో ఉన్నది, అన్యు ఆయన స్వాధీనంలో ఉంది అనే సత్యంకి గుర్తు. గాడ్ ఇస్ సావరెన్. ఇటువంటి దర్శనమే ఇషయా ప్రవక్త కూడా చూడటం మనము గమనించవచ్చు. ఇషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామా? ఇషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున సింహాసనమాసీనుడైన ప్రభుని నేను చూచితిని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు ఈ దర్శనం చూపించాడమ్మా యోహానికి? బాబు, నువ్వు దిగులు పడకు, అన్యు నా స్వాధీనంలో ఉంది. దుష్టులు ఈ లోకంని పరిపాలించుటన్నా, దుష్టులు పరిశుద్ధులని చంపివేయటన్నా, హింసించటం అన్నా అదంతా కూడా తాత్కాలికంగా జరిగే విషయాలు.
నిత్య రాజ్యము పరిశుద్ధులదే, చివరి విజయము పరిశుద్ధులదే. నువ్వు కలవరపడే అవసరం లేదు అనే సత్యం నీ నాటుటకే దేవుడు సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అంటే నేను తెలుగు బైబిల్ అన్నా ఇంగ్లీష్ బైబిల్ అన్నా నేను చిన్న చూపు చూచుటకు వీల్లేదు, కానీ ఒరిజినల్ ఇస్ ఆల్వేస్ ఒరిజినల్. హీబ్రీ బైబిల్ మనం చదివితే దేవుడు గురించి చక్కని పేర్లు అక్కడ రాయబడిన సందర్భం తగ్గట్టు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ బైబిల్ అన్న తెలుగు బైబిల్ అన్న చదివితే ఆదికాండం 1 వచనంలో ఏముంటుంది? దేవుడు లోకం ఆకాశంని సృష్టించెను. కానీ హీబ్రీ బైబిల్లో మనం చదివితే ఏమని రాయబడి ఉంటుందంటే ఎలోహిం, దేవుడు భూమి ఆకాశంని సృష్టించాను. ఎలోహిం అంటే దాని అర్థం ఏంటి? సృష్టికర్త. 17వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుందంటే ఆదికాండంలో దేవుడు అబ్రహాంకి కనిపించెను. అక్కడ సర్వశక్తి అయిన దేవుడు ఎల్ షదాయ్ దేవుడు కనిపించెను అని ఉంటుంది. అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. అబ్రహాము, సారా, ఆ సమయంలో అబ్రహాం పేరు అబ్రహామే, అబ్రహాం అనే పేరు రాలేదు. సారమ్మకి పేరు సారా అని ఇంకా ఇవ్వబడలేదు, సారాయ్. ఓకే, సో అప్పుడు వాళ్ళు వృద్ధులైపోయి పిల్లలు అనే విషయంలో అయితే వాళ్ళ శరీరాలు చనిపోయినాయి. కానీ సర్వశక్తి దేవునికి అన్నీ కూడా సాధ్యమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పేర్లని ఆ అధ్యాయంలో మనం చూస్తే మారుస్తున్నాడు, యాడ్ చేస్తున్నాడు. అబ్రహాం పేరుని ఏమని మార్చేశాడమ్మా? అబ్రహాం. సారాయి పేరుని ఏమని మారుస్తున్నాడు? సారా. ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్స్ అన్న ఇంగ్లీష్ టీచర్స్ అన్న ఉంటే వాళ్ళు చెప్తారు, హెచ్ ఈజ్ అన్ ఆస్పిరేట్ వర్డ్. ఆస్పిరేట్ వర్డ్ అంటే దాని అర్థం ఏంటి? హెచ్తో కూడిన మీరు ఏ నామం అన్నా మీరు పలకండి. సురేష్, రమేష్, శైలేష్, సందేశ్. మీరు తెలవకుండానే గాలి పీల్చుకుంటారు, మీరు తెలవకుండానే గాలి పీల్చుకుంటారు. దేవుడు ఆదాంని సృష్టించినప్పుడు లేఖనం ఎలాగా ఆ ఎంటైర్ ప్రాసెస్ని వర్ణిస్తుందమ్మా? ఆయన ఆదాం శరీరంని సృష్టించిన తర్వాత ఆయన జీవప్రాణి ఎప్పుడు అయ్యాను? నాసిక రంధ్రంలో గాలి ఊదినప్పుడు. ఇప్పుడు ఎవరన్నా జాగ్రత్త వినండి, చాలా క్రిటికల్ హెల్త్ కండిషన్లు ఉంటే చివరిగా ఆయన కోలుకోవాలి అని దేంట్లో పెడతారు చెప్పండి? వెంటిలేటర్లో పెడతారు. ఎక్కువ గాలి పీల్చుకుంటే ఏమవుతుంది? అప్పుడన్నా ఆయన రికవర్ అవుతాడని డాక్టర్స్ ఆశిస్తారు. అంటే ఎల్ షదాయ్ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే జాగ్రత్త వినండి, అబ్రహాం శరీరంలో, సారామ్మాయి శరీరంలో మార్పులు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేర్లు మారుస్తున్నాడు ఎల్ షదాయ్ దేవుడు. దాని తర్వాత మనం 20వ అధ్యాయంకి వస్తే 90 సంవత్సరాల వయసున్న సారమ్మ ఎంత అందంగా కనిపిస్తుందంటే అక్కడున్న ఫిలిస్తీన్ రాజు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడంట. మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఒక ప్రశ్న, సారమ్మ ఏమన్నా బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుందా? లేదు కదా. అంటే లోపల నుంచి దేవుడు మార్పులు తీసుకొని వచ్చాడు. అంటే అది ఎవరి వల్ల వీలవుతుంది? ఎల్ షదాయ్ దేవుని వల్లనే వీలవుతుంది. అలాగే ఇషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంకి మనం వస్తే ఇప్పుడే సహోదరి దివ్య చదివినిపించింది, సింహాసనం ఆసీనుడై దేవుడు కనిపించాడు. కానీ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే అదోనాయ్ దేవుడు. అదోనాయ్ దేవుడు అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. మా లేఖనంలో ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఏది కూడా దేవుడు పని లేకుండా రాయించలేదు. ఉజియా రాజు చనిపోయిన సంవత్సరమున ఇషయా ప్రవక్త ఏం చూశాడంట? సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడిని చూశాడట. చరిత్ర మనం గమనిస్తే ఉజియా రాజు పరిపాలనలో యూదా రాజ్యము వర్ధిల్లింది, సురక్షితంగా ఉండింది. ఆయన చాలా వరకు మంచి రాజు. ఆయన పరిపాలన సమయంలో చుట్టుపక్కల ఉన్న శత్రువులకు ఎవరికి కూడా యూదా రాజ్యంకి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం చాలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరన్నా మంచి నాయకులు చనిపోతే ప్రజల మనసులో కలవరం పుడుతుంది కదా, రాబోయే దినంలో ఏం జరగబోతుంది, రాబోయే దినంలో ఏం జరగబోతుందని. అరే మన మంచి చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ఆర్ గారు చనిపోతే నాకు ఇంకా బాగా గుర్తుంది, కొంచెం మంది సూసైడ్ చేసుకున్నారు, అవునా కదా? వాళ్ళకి ఎందుకు ఫ్యూచర్ చాలా డార్క్గా కనిపిస్తుంది, దుఃఖం అంతా మనసులో అంతా కూడా నిండిపోయింది కాబట్టి. సో ఎందుకు సింహాసనం దర్శనం ఇషయా ప్రవక్తకు చూపిస్తున్నాడు? ఉజియా రాజు చనిపోయిన సంవత్సరంలోనే ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకంటే ప్రజల మనసులో కలవరము ఉంది.
ఉజియా రాజు పరిపాలనలో అన్నీ కూడా బాగుండింది. ఇప్పుడు రాబోయే దినంలో ఏం జరగబోతుంది అనే భయం వాళ్ళ హృదయంలో ఉంది. కాబట్టి దేవుడు ఈ దర్శనం చూపించి ఒక సత్యం వాళ్ళ హృదయంలో నాటుతున్నాడు. ఏమనంటే, మిమ్మల్ని పరిపాలించే మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి చింతించే మంచి రాజు సదాకాలము సింహాసనమాసనుడై మిమ్మల్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అండర్స్టాండింగ్ ఎందుకు పరమ తండ్రి 4వ అధ్యాయం ప్రారంభంలో ఇంకో 6వ అధ్యాయంతో కూడిన దర్శనములు ఇంకా యోహానిగా చూడలేదు, అప్పుడే ఎందుకు ఇది చూపిస్తున్నాడో మీకు అర్థం కావాలి. అవి ఆల్ అండర్స్టూడ్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనిపిస్తున్నామా? దీపస్తంభం. ఆ దీపస్తంభంకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయమ్మా? 7 బ్రాంచెస్. జాగ్రత్త వినండి. అందరు కూడా అప్పుడప్పుడు విని ఉండొచ్చు, ఎస్పెషలీ సేవకులు అభిషేకించబడి సేవకు వెళ్ళే ముందు మంచి వాళ్ళు, పెద్దలు, పితరులు ఏ మాటలు వాడి దీవిస్తారు? 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనే మాటలు వాడి ఆశీర్వదిస్తారు. ఎందుకు 7 అంతులు? ఎందుకు 6 అంతులు కాదు? ఎందుకు 8 అంతులు కాదు? 7 అంతులు అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంకి మనం వద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఎలా చేయడానికి వీలైతే చేయండి, ట్రై చేయండి, లేకపోతే పర్వాలేదు. నేను మరి ఇక్కడ కర్సర్ పెట్టి చూపిస్తాను. ఎట్లా 7 వస్తుందో మనం చూద్దాం. ఎట్లా 7 వస్తుందో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకముకు ఆధారమవు ఆత్మ. జ్ఞాన వివేకం, ఓకే, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఆలోచన, ఇంకా ఏంటమ్మా? బలముకి ఆధారం అవు ఆత్మ. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఎన్లార్జింగ్. ఇంకా చూడండి క్లియర్గా, కౌన్సిల్ అండ్ మైట్. తెలివిని, తెలివిని భయభక్తి పుట్టించు ఆత్మ. 7 అయినాయా? మరి ఆల్ విత్ మీ. యెహోవా ఆత్మ ఫస్ట్, యెహోవా ఆత్మ. సో అన్ని కలిపితే ఎంత అవుతుందమ్మా? 7. అందుకే 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ ఒక ముఖ్యమైన మాట, ఎలాగా లేఖనము పరిశుద్ధాత్మ దేవుని ఎలాగ వర్ణిస్తుంది. ఆ వాక్యం చదివేటప్పుడు మీరు గమనించారా? ఇట్ ఈస్ స్పోకెన్ ఆఫ్ ఇన్ 1 బ్రెత్. ఎట్లా? జ్ఞానము భయము పుట్టించు ఆత్మ. జ్ఞానము భయం కమింగ్ ఆఫ్ ఇన్ 1 బ్రెత్, ఒకే ఊపిరితో. అందుకే ఇక్కడ చూడండి కనెక్షన్, కంటిన్యూస్ కంటిన్యూస్ కంటిన్యూస్. ఆర్ యు అండర్స్టాండింగ్? కంటిన్యూస్ కంటిన్యూస్ కంటిన్యూస్. అందరికి అర్థమవుతుందా? మరి ఇంకొకసారి చదవమ్మా, నేను చేయి పెట్టి చూపిస్తాను. ఇక్కడ కల్చర్ కూడా కాదు. ఫస్ట్ యెహోవా ఆత్మ, దాని తర్వాత జ్ఞాన వివేకం, స్పోకెన్ ఆఫ్ ఇన్ 1 బ్రెత్. దెన్ కౌన్సిల్ అండ్ మైట్, స్పోకెన్ ఆఫ్ ఇన్ 1 బ్రెత్. తెలివియు భయభక్తి పుట్టించు ఆత్మ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు మనకి? ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో 7 బ్రాంచెస్తో ఉన్న దీపస్తంభం. 7 బ్రాంచెస్తో ఉన్న దీపస్తంభం. ఓకే, ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న ఒక గొప్పతనం, ఆయనకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటమ్మా? ఆయనే ఆదరణకర్త. ఆయన మన హృదయం లోపల వచ్చినప్పుడు పరలోక ఆనందం, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. కాబట్టి మనకి ఆదరణ అనేది కలుగుతుంది. సో ఆది సంఘం ఎలాగ నడుచుకుందంట ఒకసారి మనం చదువుదామా? 9వ అధ్యాయం అపోస్తల కార్యం 31వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. ప్రభునందు భయమును, ప్రభునందు భయమును దేవుని ఆదరణ పొంది నడుచుకొనిచున్నాను. అంటే ఆ జీవిత నడక అలాగుంది. ఏముందమ్మా? ఆదరణ ఉంది, భయం కూడా ఉంది. అంటే
ఎవరు ఆదరణ కలిగిస్తున్నారో ఆయనే కావాల్సిన భయభక్తి మన హృదయంలో పెడుతున్నాడు. అది కావాలి అండర్స్టాండింగ్. హీబ్రీ భాషలో భయంకి వాడబడిన 2 పదములు ఉన్నాయి. ఒకటి యారే, ఇంకొకటి ఈరాత్. యారే అంటే ఫ్రాంటిక్ ఫియర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రాంటిక్ ఫియర్. అమ్మో, నేను పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. దాన్ని ఏమంటారు? ఫ్రాంటిక్ ఫియర్. దానికి వాడబడిన పదం ఏంటి? యారే. ఈరాత్ అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నా కొరకు ఎంతగానో త్యాగం చేశాడు, నేను పాపం చేస్తే నన్ను ఇంతగా ప్రేమించే దేవుడి హృదయము ఇరిగిపోతుంది, అందుకు నేను పాపము చేయను. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అక్కడ పవిత్రమైన త్రిత్వంకి మనం వెళ్ళేటప్పుడు మొదటిగా నేను మీకు చూపించేది ఏంటంటే క్రీస్తు విరోధి. ఆల్రెడీ పవిత్రమైన త్రిత్వం మనము చూసేసాం. ఓకే, ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు? కుమారుడు ఎక్కడ కనిపించాడు, తండ్రి ఎక్కడ కనిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కనిపించాడు, ఎలాగ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనము వెళ్ళేది ఏంటంటే ఇక్కడి నుంచి అపవిత్రమైన త్రిత్వంని మనం చూస్తాము. మొదటిగా క్రీస్తు విరోధి ఎలా కనిపిస్తున్నాడు. సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు విరోధి లేఖనంలో ఎలాగ వర్ణించబడ్డాడో మనం చూద్దాము. దివ్య ఈ వాక్య భాగం చదివించేటప్పుడు నేను కర్జర్ పెట్టి చూపిస్తాను. కరెక్ట్గా ఆమె చదివేటప్పుడు ఎక్కడెక్కడ నేను కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తాను. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 6వ అధ్యాయం 1-2 వచనం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మను ఉరుకు వంటి స్వరంతో చెప్పడం వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. మా అందరికి కనిపిస్తుందా తెల్లని గుర్రం? దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. విల్లు పట్టుకొని కూర్చొని ఉండేను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడేను. జయించుచు ఆయన బయలుదేరాను. ఎవరిది? క్రీస్తు విరోధి. జాగ్రత్త వినండి. మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి లోకంకి ఒక సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తిగా, సమాధానం తీసుకొని వచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. ఒక వ్యక్తిని లోకము నాయకుడిగా ఎన్నుకోవాలి అని అంటే ఆ నాయకుల్లో కొన్ని శ్రేష్టమైన విషయాలు ప్రపంచంకి కనిపించాలి. లోకంలో ఉన్న సమస్యలకి నా పరిష్కారం చూపిస్తేనే నాయకుడిగా ఎంచబడతాడు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా? ఉక్రెయిన్ రష్యా మధ్యన, ఇజ్రాయెల్ హమాస్ మధ్యన, ఇజ్రాయెల్ అరబ్ దేశంల మధ్యన, వాళ్ళ మధ్యన ఈయన సమాధానం తీసుకొని వచ్చాడు అనుకోండి, ప్రపంచం ఏం చెప్తుంది? అమ్మో, ఈయన గొప్పవాడు, అసాధ్యం అనే విషయంని సాధించాడు అని తప్పట్లు కొడుతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. చేతిలో విల్లుంది కానీ బాణము లేదు. అంటే రక్తం చిందించకుండా తెలివితేటలు వాడి మనస్సులని స్వాధీన పరుచుకుంటాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం ఏమని రాయబడి ఉన్నది అక్కడ? ఉపాయం కలిగిన వాడాయి. మోసం చేసి ఆయన ఏం చేస్తాడు? లాభము తెచ్చుకుంటాడు. అందరి మధ్యన ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు, యూదుల అరబీల మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడంటే అరే ఎంత గొప్ప పని చేశాడని అందరూ తప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. అమ్మా జాగ్రత్త వినండి. ఆరోహణం సమీపంగా ఉంది అనే దాన్ని బట్టి ఒక రుజువు ఏంటంటే ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించుట. ఓకే, ఎందుకు అన్ని వివరాలు మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్ నేను చూపిస్తున్నాను. మిరాకిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఓన్ ఐస్. ఇజ్రాయెల్ దేశము తిరిగి జన్మిస్తుంది అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే ఇషియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ చూడండి, ఇషియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. 77లో ఏమైందమ్మా? ఇజ్రాయెల్ చెదరగొట్టబడింది. రోమా సైన్యం వచ్చి యెరూషలేం ఆలయంని కూలగొట్టేసింది, తగలబెట్టింది. ఇంకా యూదులందరూ కూడా చెదిరిపోయారు. మెస్సయ్యని వాళ్ళు అంగీకరించలేదు, మనసు కఠోరపరుచుకున్నారు, సువార్తని అంగీకరించలేదు, అపోస్తులను హింసించారు, దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చింది.
2000 సంవత్సరాలుగా యూదులకి సొంత భూమి అనేది లేదు, సొంత ఆలయం అనేది లేదు. కానీ దేవుడు కనికరించే దేవుడు, నిబంధన నిలబెట్టుకునే దేవుడు, వాళ్ళ పితరుల పట్ల వీళ్ళ మీద కనికరం చూపించే దేవుడు ముందే ఏం చెప్పాడంటే, తిరిగి వాళ్ళని నేను వాగ్దాన దేశంకి తీసుకొని వస్తాను. ఎక్కడుంది ఆ ప్రవచనం? యెషయా గ్రంథం 11 వచ్చాం చదవమ్మా. అషూర్లో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోస్లో నుండి, కూషులో నుండి, ఈలాములో నుండి, షీనార్లో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు చేయి చాపను. మొదటిసారి ఎప్పుడు చాపెను? వాళ్ళు విగ్రహారాధన చేసి చెరకు వెళ్ళిపోయారు కదా, బాబిలోన్ చెరకి, అషూర్ రాజు చెరకి తీసుకొని వెళ్ళిపోతారు కదా. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, అలాగే యెర్మయా గ్రంథం చివరి అధ్యాయం, అలాగే 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయంలో మనం చూస్తే ఏమనుంది? ఇజ్రాయేలీలు బాబిలోన్ చెరకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళని వాగ్దాన దేశంకి దేవుడు తీసుకొని వస్తాడు. అది మొదటిసారి. ఇది రెండోసారి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడెక్కడి నుంచి అంట? అన్ని చోట్ల నుంచి. సముద్ర ద్వీపంలో నుండి అంటే ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చారో ఈ షిప్లో. ఇది 1948లో, ఓకే, న్యూస్ పేపర్ రిపోర్ట్ ఇది. దాని ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచి సముద్ర ద్వీపం అంటే మార్సిల్, యుగస్లావియా, సిప్రస్, ఇక్కడి నుంచి యూదులు ఈ పడవ ఎక్కి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా. పాత నిబంధనలో ఏదన్నా ఒక గొప్ప అద్భుతం వెంటనే మీరు కళ్ళారా చూడాలంటే ఏదమ్మా? ఎర్ర సముద్రం పాయలవటం కదా. బా, ఎర్ర సముద్రం పాయలైంది, ఎవరన్నా ఒక ఫోటో తీసుంటే బాగుండును అనిపిస్తుంది మనకి, అవునా? ఇజ్ ఇట్ నాట్? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనము పెయింటింగ్ చూస్తున్నాం, ఆర్ట్ వర్క్ చూస్తున్నాం. కానీ 2700 సంవత్సరాల ముందు దేవుడు ప్రవచించింది 1948లో నెరవేర్చబడింది. కళ్ళారా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదేంటి పెయింటింగా లేకపోతే కళ్ళారా చూసే అద్భుతమా? కళ్ళారా చూసే అద్భుతం. అన్ని చోట్ల నుంచి మరీ తీసుకొని వస్తా అన్నాడు, తీసుకొని వచ్చాడు, అవునా కాదా? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? ఎప్పుడు అంజురపు చెట్టు తిరిగి ఫలిస్తుందో, ఎప్పుడు చిగురిస్తుందో మీరు ఊగించవచ్చు, మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు. అంజురపు చెట్టు ఎలాగుండిందమ్మా? 2000 సంవత్సరాలుగా ఎలాగుంది? ఎండిపోయిన పరిస్థితి. కానీ 1948లో ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించింది. ఇప్పుడు ఎలాగుంది? చిగురిస్తున్నది. నేను వెళ్ళి వచ్చాను కాబట్టి ఇజ్రాయెల్ దేశం నేను అధికారంతో మాట్లాడవచ్చు. ఆర్థికంగా ఎలాగా విస్తరిస్తున్నదో, ఎలాగ వర్ధిల్లుతున్నదో మనం వెళ్ళి అక్కడ చూడవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు ప్రశ్న, క్రీస్తు విరోధికి మనం వస్తున్నాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తాను. 2000 సంవత్సరాలు వీళ్ళు లేరు వాగ్దాన దేశంలో. ఎవరు? ఇజ్రాయేలీలు. అయితే ఎవరున్నారు వాళ్ళు లేనప్పుడు? అరాబీలు ఉన్నారు. ఎవరున్నారు? అరాబీలు ఉన్నారు. 2000 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు తిరిగి వాగ్దాన దేశంకి వస్తే అరాబీలు పూలదండలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారా? లేకపోతే అమ్మనాయనో వీళ్ళు వచ్చేసారా అని బాధపడతారా? చెప్పండి గట్టిగా. సో ఏమవుతున్నది అక్కడ? కల్వరమే కల్వరం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూపిస్తున్నాను. జరుగుతుందా యుద్ధం ఇట్లనే? ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హెజ్బోల్లా, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ ఖతార్. చూడట్లేదా మనమందరం కూడా కళ్ళారా? అవునా కదా? సో వీళ్ళ మధ్యన యుద్ధం ఏది జరుగుతున్నదో, ఆ యుద్ధం జరిగే సమయంలో క్రీస్తు విరోధి వచ్చి వీళ్ళ మధ్యన సమాధానం కలిగిస్తే ప్రజలు తప్పట్లు కొట్టారమ్మా, ఖచ్చితంగా కొడతారు. నాయకుడిగా అంగీకరిస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, హెన్రీ స్పాక్ అనే UN ఫస్ట్ లీడర్, ఈయనే UN ఫస్ట్ ప్రెసిడెంట్ హెన్రీ స్పాక్ చెప్పిన మాటలు ఏంటి? అప్పుడప్పుడు దేవుడు వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో అది వేరే సంగతి, కానీ ఉన్నతమైన చోటలో హై పోస్ట్లో కూర్చొని ఉంటే వాళ్ళ ద్వారా కూడా ప్రవచనాలు పలికిస్తాడు దేవుడు. ఓకే, ఉదాహరణకు నేను చెప్తున్నా, ఈ కైఫా అనే
ప్రధాన యాజకుడు కైఫా అనే ప్రధాన యాజకుడు మంచోడు కాదు, కానీ ఆయన ద్వారా కూడా ఒక ప్రవచన, ఆయన ఉన్నతమైన చోటలో కూర్చొని ఉన్నాడు కాబట్టి పలికించాడు దేవుడు. ఒకసారి చూద్దామా కైఫా పలికిన మాటలు? యోహాను సువార్త 11:49 నుంచి 51 చదవండి అమ్మా. అయితే వారిలో కైఫా అనుభవుడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైంది, మీకేమీ తెలియదు, వారి జనమధ్యలో నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం యుక్తమని మీరు ఆలోచించుకుంటారు అని వారితో చెప్పాను. తానే ఇలా చెప్పలేదు కానీ, వాడే వ్యక్తిగతంగా ఈ మాటలు చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండేది కనుక ఆ పెద్ద పదవిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చటకు చావై ఉన్నాడని ప్రవచించేది. అంతకీ మంచోడా ఈ కైఫా? మంచోడు కాదు, కానీ ఒక హై పోస్ట్లో కూర్చొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ద్వారా ఒక ప్రవచన పలికించాడు. అలాగే ఈ హెన్రీ స్పాక్ అనే వ్యక్తి, ఈయన భక్తిపరుడు కాదు. ఆయన మాటలు ఏంటో నేను ఇక్కడ చదువుతున్నాను వెర్బాటిమ్. సమాధానం కావాలి ఈ లోకంకి అని అంటే, వీ డు నాట్ నీడ్ అనదర్ కమిటీ, వీ హ్యావ్ టూ మెనీ ఆల్రెడీ. వాట్ వీ వాంట్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సఫిషియంట్ స్టేచర్ to hold the allegiance of all people, to lift us out of economic morass into which we are sinking. Send us such a man, be he God or devil, we will receive him. Amonaino. Henry Spark చెప్పిన మాట. He is the first UN president. Are you understanding? అరే ఉక్రెయిన్ రష్యా మధ్యన యుఎన్ఓ వలన ఏం జరగట్లేదు, ఏం సాధించట్లేదు. యుఎన్ఓ ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకురాదా వచ్చే విషయంలో వాళ్ళు విజయం పొందారా, ఓటమి పొందారా? ఓటమి పొందారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్యన, ఇజ్రాయెల్ అరబీల మధ్యన యుఎన్ఓ ఏం సాధించలేకపోయింది అని ఈయన సాధించిండు అని ఏం చేస్తారు? నాయకుడుగా అంగీకరిస్తారు. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. అని యు ఆల్ అండర్స్టాండ్? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 200 సంవత్సరముల ముందు, ఓకే జాగ్రత్త వినండి నా ప్రశ్న. 200 సంవత్సరముల ముందు ఇజ్రాయెల్ దేశమే లేనప్పుడు, ఇజ్రాయెల్ దేశం అరబీల మధ్యన యుద్ధమే లేనప్పుడు క్రీస్తు విరోధి వస్తే ఏమైనా సాధించగలుగుతాడా? అడుగుతున్నాను మేము. ఏమైనా సాధించగలదు? ఏం లేదు. ఆయనకు పాత్రనే లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం జన్మించింది కాబట్టి అక్కడ కలవరం ఉంది. కలవరం ఉంది కాబట్టి ఆయనకు ఒక పాత్ర ఉంది. పాత్ర ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆయన రాకడ సమీపంగా ఉంది. క్రీస్తు విరోధి రాకడ సమీపంగా ఉందంటే మరి ఆరోహణం ఎంత సమీపంగా ఉండాలి? ఎందుకంటే సంఘం ఆరోహణమైన తర్వాతనే క్రీస్తు విరోధి వస్తాడు. ఎందుకండి మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం? ఆరోహణం సమీపం ఉంది అనే విషయంని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆరోహణం సమీపం ఉంది అనే విషయం మనం అర్థం చేసుకుంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయం బట్టి మనల్ని పరీక్షించుకోవాలి. ఆది సంఘం ఎలాగ నడుచుకుందంట? భయభక్తితోనూ పరిశుద్ధాత్మ ఆదరణతోనూ. అది మన హృదయంలో ఉందా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ పుట్టించాడా లేదా అది నాకు తెలుసు, కానీ నా భార్య కూడా తెలియదు. భార్యాభర్తల సంబంధంని ఎలాగ వర్ణిస్తున్నది లేఖనము? వాళ్ళు ఏక శరీరము అయి ఉన్నారు. కానీ నా మనసులో, నా హృదయంలో ఉన్న జీవజలం ఏంటో ఆమెకు కూడా తెలియదు. అది నాకే తెలుస్తుంది. ఆ ఆదరణ నా హృదయంలో ఉంటే, ఆ భయభక్తి నా హృదయంలో ఉంటే, ఈ రాత్రి వేళ ఈ క్షణమే కడబూర ప్రధాన దూత ఊదితే నేను ఎత్తబడే సంఘంలో ఉంటాను. లేకపోతే పరీక్షించుకోవాలి. నేను నిజమైన మారు మనసు పొందానా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఉందా లేఖనంలో? అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు. నేను కూడా నామకాత క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. ఇంటర్మీడియట్లో చదువుకునే వరకు, 11th క్లాస్కి నేను వచ్చే వరకు నామకాత క్రైస్తవుడిగానే జీవించాను.
యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ అక్టోబర్ 16వ తారీఖు 1983 సెయింట్ జార్జెస్ చర్చ్ హ్యాబిట్స్లో నేను విన్న ఒక సందేశం నన్ను మార్చింది. ఆ దినం నేను యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతనే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము నా హృదయంలో దిగి వచ్చింది. అది ఆల్ అండర్స్టాండింగ్. అప్పటి వరకు నేను చెడ్డ అలవాట్లకి లోబడిపోయాను, లోక ఆశల వైపు పరిగెత్తాను. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం, సమాధానం నేను రుచి చూశాను, ఇంకా లోకం ఇచ్చే ఆనందం నాకు ఆకర్షణీయంగా అనిపించలేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 5 స్టార్ సౌకర్యాలని అనుభవించిన వ్యక్తి 3 స్టార్ సౌకర్యాల వైపు ఆకర్షింపబడతాడా? ఆకర్షింపబడ. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆనందంతో పోలిస్తే లోకం ఇచ్చే ఆనందము పెద్దది కాదు. లోకం ఇచ్చే ఆనందం మనం ఆ చెడ్డ పనులు చేస్తేనే అది దొరుకుతుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ ఆనందం మనం ఏమీ చేయకపోయినా సరే 24 గంటలు మన హృదయంలో ఉన్న ఆనందం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఓకే. సో నెక్స్ట్ అన్హోలీ ట్రినిటీకి మనము ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాలకి మనం వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పరిశుద్ధమైన త్రిత్వం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే అపవిత్రమైన త్రిత్వము అని అంటే సాతానుడు, క్రీస్తు విరోధి కింద పనిచేసే అబద్ధ ప్రవక్త. సో సాతానుడిని, క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని లేఖనం ఎలాగ వర్ణిస్తున్నది? బ్రదర్, ఇఫ్ పాసిబుల్ ట్రై టు ఎన్లార్జ్ దిస్. ఇక్కడ చూడండి, సాతానుడిని ఎలాగ చూపిస్తుందమ్మా లేఖనము? 7 తలల ఘటాసర్పము. 7 తలల ఘటాసర్పము. ఎందుకు ఈ సాతానుడికి 6 తలలు లేవు? ఎందుకు 8 తలలు లేవు? ఎందుకు 7 తలలే? ఈ లోకాధికారి ఎవరమ్మా? సాతాను. మొదటిగా ఆదాంని దేవుడు ఈ లోకంకి రాజుగా నియమించాడు. కానీ ఆదాం పాపంలో పడిపోయిన తర్వాత ఈ లోకంకి రాజు ఎవరయ్యారు? సాతాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలు వాడి సాతాన్ని వర్ణిస్తున్నాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. సో ఎందుకు 7 తలలు అని అంటే, ఇప్పటి వరకు లోకంని పరిపాలించిన 6 రాజ్యములు ఏంటో మనకు తెలిసి ఉండాలి. రాబోయే రాజ్యం ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. సమయం అనుసారంగా మనం తీసుకుంటే, జాగ్రత్తగా వినండి, సమయం అనుసారంగా మనం తీసుకుంటే ఇప్పటి వరకు లోకంని పరిపాలించిన 6 రాజ్యములు ఏంటి అని అంటే, మొదటిగా ఐగుప్తు, రెండోది అషూరు, మూడో రాజ్యము బాబిలోను, నాలుగో రాజ్యము మాద్య పార్శికుల రాజ్యం, ఐదో రాజ్యము గ్రీక్ రాజ్యం, ఆరో రాజ్యము రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యం. అందుకే దీనికి 7 తలలు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు సాతానుడికి 7 రాజ్యములకు ఉన్న పోలిక లోతులు వెళ్దాం. ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తున్నాం కదా. మరి ఒకటి వచ్చి లోకంని పరిపాలించారు వీళ్ళు. ఈ 7 రాజ్యములు లోకంని పరిపాలించినాయి. మరి సాతానుడికి 7 రాజ్యములకు ఉన్న పోలిక ఏంటి? సాతానుడు మొదటి దినం నుంచే చెడ్డోడామా? చెప్పండి, చెడ్డోడు కాదు. లేఖనం ఏం సెలవిస్తుంది? ఒకసారి తీయండి. ఎజెకియెల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15 చదవమ్మా. 28వ అధ్యాయం ఎజెకియెల్ గ్రంథం 14-15. అభిషేకం పొందిన కెరూబువై నువ్వు ఉన్నతమైన చోటలో ఉంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. అబ్బో, ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాల్చున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి. నీవు నిర్మింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు, పాపం గర్వం నీలో వచ్చే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. గర్వం అనేది వచ్చే వరకు. గర్వం వచ్చినప్పుడు ఏమనుకున్నాడు సాతానుడు? అప్పటి వరకు ప్రధాన దూత, అప్పటి వరకు దేవదూతలని ప్రోత్సహించే వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో వర్షిప్ లీడర్. ఈయనకు వచ్చిన దురాలోచన ఏంటి? ఈ దేవదూతలు నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి, దేవునికి ఎందుకు ఆరాధన సమర్పించాలి, నాకు సమర్పించవచ్చు కదా. ఆ గర్వము వచ్చింది. అది అండర్స్టాండింగ్. మొదటి నుంచే చెడ్డోడమా? కాదు.
గర్వం వచ్చే వరకు మంచోడే. ఇప్పుడు 7 రాజ్యాలు కూడా మీరు తీసుకోండి, అడుగు బై అడుగు మనం వెళ్దాం. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఐగుప్తు రాజ్యం మనం తీసుకుందాం. మా దేవుడిని మనం ప్రేమిస్తున్నాము అని అంటే ఒక రుజువు ఏం తెలుసా? దేవుని పిల్లలను కూడా మనం ప్రేమిస్తాం. కనిపించని దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే మన ముందు దేవుని పిల్లలు ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళని మనము ప్రేమిస్తాం. ఐగుప్తు రాజ్యం మనం తీసుకుందాం. యోసేపు టైంలో ఉన్న ఫారో రాజు మంచోడా చెడ్డోడా? మంచోడు. ఇజ్రాయేలీలను ప్రేమిస్తున్నాడు, గోషెన్ అనే భూమి వాళ్ళకి ఏర్పరిచాడు, అవునా కాదా? మరి చివరి రాజు మోషే టైంలో ఉన్న ఐగుప్తు ఫారో దుష్టుడు, గర్విష్టి, అవునా కాదా? అషూర్ రాజ్యంకి మనం వద్దాం. అడుగు బై అడుగు వెళ్తున్నాను నేను. అషూర్ రాజ్యం ప్రధాన పట్టణమే నినేవే. మన భారతదేశం ప్రధాన పట్టణం ఏంటి? ఢిల్లీ. ఇంగ్లాండ్ ప్రధాన పట్టణం ఏంటి? లండన్. అమెరికా ప్రధాన పట్టణం ఏంటి? వాషింగ్టన్. అలాగే నినేవే, అషూర్ రాజ్యం ప్రధాన పట్టణమే నినేవే. యోనా సమయంలో ఉన్న అషూర్ రాజు ఎప్పుడు యోనా వచ్చి అక్కడ ప్రకటించాడో, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుందని ప్రకటించాడో, ఎంతో సాత్వికంతో ఆయనని తగ్గించుకున్నాడు, దేవుని కృపని పొందాడు. కానీ హెజెకియా సమయంలో ఉన్న అషూర్ రాజు సెన్నాచెరి ఎటువంటి వ్యక్తి? దుష్టుడు. వచ్చి దేవుని నామంని దూషిస్తున్నాడు. ఏమని గేలి చేస్తున్నాడు? ఏ మాటలు వారి గేలి చేస్తున్నాడు? హెజెకియా రాజు, నువ్వు ఎవరి మీద నీ విశ్వాసాన్ని పెట్టుకున్నావు? ఆ యెహోవా దేవుడా ఏం కాపాడలేడు. ఈ లోకంలోనే ఏ రాజును దేవుళ్ళు వాళ్ళని కాపాడలేకపోయారు. మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని దేవదూషణ చేసినప్పుడు రాత్రి వేళ ఒక దేవదూత వచ్చి ఎంతమంది అషూర్ సైన్యంని చంపేసిందమ్మా? గట్టి చెప్పండి. 185,000 ఒక్క దేవదూత వచ్చి చంపి. సో మొదటి అషూర్ రాజు చెడ్డోడా మంచోడా? మంచోడే. చివరి రాజు చెడ్డోడు. ఎలా కనిపిస్తుందని? గర్వంలో ఇశ్రాయేలీల పట్ల ప్రవర్తన. ఐగుప్తు రాజు యోసేపు సమయంలో ఇశ్రాయేలీల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. చివరి ఫారో రాజు, యోసేపు టైంలో ఉన్న ఫారో రాజు ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నాడా? ద్వేషిస్తున్నాడు. బాబిలోన్ రాజ్యంకి వద్దాం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఓకే, నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. ఒకటి బాబిలోన్ రాజ్యం చెప్పేసి నేను ముగిస్తాను, తర్వాత నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్దాం. నెబుకద్నెజర్ గడ్డి తిని సాత్వికం నేర్చుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నిజమైన దేవుడు అని గ్రహించాడు. ఆయనని తగ్గించుకున్నాడు. కానీ దుష్టుడైన బెల్షజార్ ఏం చేశాడు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన తాతగారు నెబుకద్నెజర్ పవిత్రమైన వస్తువులు ఆలయం నుంచి ఏమేమి బాబిలోన్ రాజ్యంకి తీసుకొని వచ్చాడో దాన్ని తీసుకొని వచ్చి అపవిత్రపరిచి దాంట్లో బిస్కీ బ్రాందీ పోసి రెవ్ పార్టీ పెట్టుకుంటున్నాడు. అయితే ఒక చెయ్యి వచ్చి ఏం రాసింది ఆ రోజు? మెనీ తెకేల్ ఉపాస్. ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీ బిట్వీన్ Satan and the 7 kingdoms? Are you all with me? సో ఎందుకు 7 తలలు అంటే 7 రాజ్యములని సూచిస్తుంది. అలాగే క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరాల్లో యూదులకి సహకారుడుగా కనిపిస్తాడు. వాళ్ళు ఒక ఆలయం కట్టుటకు తోడ్పడతాడు. మరి ఎప్పుడు చెడ్డోడుగా మారుతాడు? అదంతా కూడా నేను మీతో పంచుకోబోతున్నాను. ఓకే, విల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే, సో అపవిత్ర త్రిత్వంలో మనం చూసింది మొదటిది సాతాను ఎలాగా వర్ణించబడాడమా? 7 తలల ఘటాసర్పం. నెక్స్ట్ మనము క్రీస్తు విరోధి దగ్గర పోదాం. ఇది కూడా కొంచెం ఎలా చేయండి బ్రదర్. ఇప్పుడు సహోదరి దివ్య చదివి వినిపిస్తుంది. నేను ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి నేను చూపిస్తాను. అమ్మా 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవమ్మా. ఇక్కడ చూడండి ఎలాగా క్రీస్తు విరోధి వర్ణించబడాడో మనం చూద్దాం. సముద్రం నుంచి వచ్చే ఒక మృగం. చదవమ్మా. 7 తలలు గల ఎక్కడి నుంచి వస్తున్నదమ్మా? ఇది సముద్రం నుంచి.
చూచితిని. దాని కొమ్ముల మీద ఆ. దాని కిరీటములు దాని తలల మీద ఆ, దేవదృష్టికరమైన పేర్లను ఉండెను. దేవదూషణత కూడిన పేర్లుండేను. నేను చూసిన ఆ మృగము చింతపులిని పోలి ఉండెను. చీతపులి పోలి ఉండేను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. ఎలుగుబంటి పాదము లాంటివి. దాని నోరు సింహం నోరు వంటిది. నోరు ఎలాగుంది? సింహం నోరు వలె ఉన్నది. 7 తలల ఎన్ని తలల మృగమ్మా ఇది? 7 తలల మృగం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే జాగ్రత్తగా వినండి. మనము దానియేలు గ్రంథంకి వెళ్ళాలి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదివితే ఏం చూశాడో దానియేలు మనం చూద్దాం. ఒక్కసారి దివ్య చదివినిపించేటప్పుడు నేను కర్సర్ పెట్టి చూపిస్తాను. మొదటిగా ఏ మృగం కనిపిస్తుంది, దాని తర్వాత ఎవరు, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి మనం చూద్దాం. బబులోను రాజు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలు దర్శనం కలిగేను. అతడు తన పడక మీద పడుకుని ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి రాసింది. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుతూ నాకు కనబడింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కేవి. 4 మృగాలు కనిపించాను. ఆ జంతువులో ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహము పోలది. సింహం కనిపిస్తుందా అందరికి? దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేవి. పక్షిరాజు రెక్కలు కనిపిస్తున్నాయి ఆ సింహంకి. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి. కనుక మనుష్యుని వలె అది పాదమును పెట్టుకొని నేలపైన నిలవబడింది. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది. ఇదే నెబుకద్నెజర్ మారు మనస్సు పొందుట. రెండవ జంతువు ఎదురు బట్టి పోవులది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మీద 3 ప్రక్కటి ఎముకలను 3 ఎముకలు దీని నోటి మీద ఉండేను. దేని నోటి మీద లోపల ఎలుగుబండి. ఒక పాదం పైకి ఉంది, ఒక పాదం కింద ఉంది. కొందరు విస్తారంగా మాంసం భక్షించుమని దాంతో చెప్పి అటు పిమ్మట చింతపులి పోలిన మరి ఒక జంతువును చూచితిని. చీతపులి లాంటి ఒక జంతువుని నేను చూచి తిని. పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండేవి. అమ్మో, దీనికి 2 రెక్కలు అంటే దీనికి 4 రెక్కలు అండి. దానికి 4 తలలు ఉండేను. 4 తలలు కూడా ఉండేను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. పిమ్మట రాత్రి నాకు దర్శనంలో కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరము భయంకరముగా 4వ జంతువు ఒకటి కనబడింది. అమ్మో, 4వ జంతువు కనిపిస్తున్నది ఇక్కడ. ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండేను. 10 కొమ్ములు ఉండేను. జ్ఞాపకం పెట్టుకోండి. ఏది వచ్చేను సముద్రం నుంచి ఒక జంతువు, దానికి కూడా ఎన్ని కొమ్ములు ఉండేను? 10 కొమ్ములు ఉండేను. అది సమస్తమును భక్షించు విత్తునీయగా చేయొచ్చు. మిగిలిన దాని కాళ్ళ క్రింద అణుగుతుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచింది. ఒక చిన్న కొమ్ము లేగుస్తున్నది ఇక్కడ, ఒక చిన్న కొమ్ము. దానికి స్థలమిచ్చుకై ఆ కొమ్ములో 3 పెట్టివేయబడినవి. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను. అరే, ఇది దేవదూషణ చేస్తున్నదంట ఈ కొమ్ము. ఇంకా సింహాసనములు వేయగా చూచితిని. ఇప్పుడు 21, 22కు మనం వచ్చేద్దాం. ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందంట? 21, 22. ఈ చిన్న కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు. అరే, పరిశుద్ధులను ఓడగొడుతుందంట, దేవదూషణ చేస్తుందంట ఈ చిన్న కొమ్ము. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. ఓకే, అందుకే మనం ఈరోజు ఫుల్ డే సెషను పెట్టుకొని ఉన్నాం. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంతో కూడిన దర్శనం. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు కూడా ఒక కల కంటున్నాడు. ఆ కల కన్నప్పుడు ఆయన చూసింది ఒక పెద్ద విగ్రహం. శిరస్సు బంగారం, వెండి రొమ్ము, ఇత్తడి తొడ, ఇనుపు కాలు, దాని తర్వాత చిన్న పాదం. ఓకే, దీనికి మధ్యలో ఉన్న పోలిక ఏంటంటే, ఈ బంగారు శిరస్సు దేన్ని సూచిస్తుందంటే బాబిలోన్ రాజ్యంని సూచిస్తుంది. అలాగే ఈ సింహం కూడా బాబిలోన్ రాజ్యంని సూచిస్తుంది. ఎందుకు 2 రెక్కలు అంటే చాలా వేగంగా
బాబిలోన్ రాజ్యము లోకంని స్వాధీనపరుచుకుంది. దాని తర్వాత వెండి రొమ్ము దేన్ని సూచిస్తుందంటే మాదీయ పార్షికుల రాజ్యంని సూచిస్తుంది. ఈ ఎలుగుబండి కూడా మాదీయ పార్షికుల రాజ్యంని సూచిస్తుంది. ఎందుకు ఒక కాలు పైకుంది ఒక కాలు కిందకుంది అని అంటే ఆ రాజ్యం పేరేంటి? మాదీయ పార్షికుల రాజ్యం. మాదీయులు ఉన్నారు, పార్షికులు కూడా ఉన్నారు. సో దీంట్లో పార్షికులు మాదీయుల కంటే ఎక్కువ పేరు పొందారు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఈ మాదీయ పార్షికుల రాజ్యం అప్పుడు 10 రాజులు పరిపాలిస్తే 7 మంది పార్షికులు, 3 మందే మాదీయులు. అందుకే ఒక కాలు పైకి ఉంది, ఒక కాలు కిందకుంది. ఎందుకు 3 ఎముకలు దాన్ని నోట్లో పెట్టుకొని ఉంది? జాగ్రత్త వినండి, జస్ట్ వాడక భాషలో మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఒక గల్లీకి ఒక దాదా ఉంటే ఇంకొక దాదా గల్లీకి రావాలంటే ఏం చేయాలి? చిరస్ పెద్దగుందా, రొమ్ము పెద్దగుంది. 10.6 సెంటీమీటర్స్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందమ్మా మాదీయ పార్షికుల రాజ్యం లోకంని? 215 సంవత్సరాలు. ఇత్తడి తొడ 9.1 సెంటీమీటర్స్, అంటే దీనికంటే కొంచెం చిన్నది. మాదీయ పార్షికుల రాజ్యం కంటే గ్రీక్ రాజ్యం కొంచెం చిన్నది. లోకంని ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? 166 సంవత్సరాలు. దాని తర్వాత ఇనుపు కాలు అన్నిటికంటే పెద్దది, 14 సెంటీమీటర్స్. రోమా రాజ్యం ఈ లోకంని ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? 644 సంవత్సరాలు. దాని తర్వాత చిన్న కాలు, చిన్న పాదం, 2 సెంటీమీటర్స్. క్రీస్తు విరోధి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ లోకంని? యాక్చువల్గా చెప్పాలంటే 3.5 సంవత్సరాలు. ఫస్ట్ 3.5 సంవత్సరాలు ప్రజల మనసుని స్వాధీనపరచుకునే పనిలో ఉంటాడు. యాక్చువల్గా రాజుగా కూర్చొని నేనే దేవుడిని, మీరు నన్ను పూజించండి అని చెప్పటము 3.5 సంవత్సరాలు. అందుకే చిన్న పాదం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఓకే. అయితే ఇప్పుడు మనము మరి క్రీస్తు విరోధి దగ్గర వెళ్దాం. ఎలా కనిపిస్తున్నాడమ్మా? 4 మృగాల గుణములు ఒక వ్యక్తిలో మనకి కనిపిస్తున్నాయి. అది క్రీస్తు విరోధి. ఓకే. ఇంకా 7 తలలు అంటే జాగ్రత్త వినండి. ఇప్పటి వరకు లోకంని పరిపాలించిన రాజులందరూ కూడా తెలివితేటలు కలిగి ఉన్న రాజులే, లేకపోతే లోకంని వాళ్ళు పరిపాలించలేరు. వాళ్ళ దగ్గర కూడా అండర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎవరన్నా ఎక్కడన్నా తిరుగుబాటు చేస్తున్నారంటే ముందే వీళ్ళు ఊగించి ఆ తిరుగుబాటుకి విరోధంగా యాక్షన్ తీసుకుంటారు. అది ఆల్ విత్ మీ. లేకపోతే లోకంని పరిపాలించుట వీలు కాదు. ఎంతమంది చాణక్య పుస్తకం చదివారో అర్థశాస్త్రం నాకు తెలియదు, కానీ లోకంని పరిపాలించాలంటే చాలా తెలివితేటలు అవసరం. సో క్రీస్తు విరోధికి 7 తలలు అంటే ఈ ఒక్క వ్యక్తిలో ముందున్న 6 రాజుల జ్ఞానము, వివేకము ఈయన లోపల ఉందన్నమాట. అర్థమవుతుందా? అసాధ్యం అనేది కాదు. ఎందుకు? అరే ముందు ఉన్న రాజులకు ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయా? కంప్యూటర్స్, శాటిలైట్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయా? ముందు లేవు, ఇప్పుడు ఉన్నాయి. క్రీస్తు విరోధి దాన్నంతా కూడా వాడతాడు. ఎక్కడ ఆయనకు విరోధంగా ఏమైనా తిరుగుబాటు జరుగుతుందంటే వెంటనే ఆయన తెలిసిపోతుంది, అక్కడ వెళ్తాడు, దాన్ని నాశనం చేస్తాడు. అది అండర్స్టాండ్? అందుకే 7 తలలు. ఇంకా అలెగ్జాండర్ ద గ్రేట్ లెక్క చీతపులి. ఎందుకు? ఇలాగ లోకంని స్వాధీనపరుచుకుంటాడు, మనసులని గెలుచుకుంటాడు. ఓకే, 2 o'clock విల్ టేక్ ద బ్రేక్. 2 o'clock ఈ అపవిత్రమైన త్రిత్వం అయిపోయిన తర్వాత పవిత్రమైన ఆహారం మనం పుచ్చుకుందాం. ఓకే ఓకే. అయితే జాగ్రత్త వినండి. సో ఇప్పుడు మీకు ఇదంతా కూడా అర్థమైందా? ఇక లోక రాజ్యంలో ఎలాగ దేవుడు వర్ణిస్తున్నాడమ్మా? సింహము, ఎలుగుబండి, చీతపులి, భయంకరమైన మృగం. జాగ్రత్త వినండి, ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. మారు మనసు లేని రాజులు దేవుని దృష్టికి ఉన్నట్టున్నట్టు కనిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మృగాల వలె కనిపిస్తారు. కానీ వాళ్ళు ఎట్లా మనకి పబ్లిక్లో కనిపిస్తారమ్మా? అమ్మో, ఇక్కడ చూడండి, పుటిన్ గారు మంచి సూటు, మంచి బూటు, మంచి టై, చేసే పనులు ఏమున్నాయి? ఉక్రెయిన్లో ఏం చేస్తున్నాడు ఆయన? మృగం బుద్ధి చూపిస్తున్నాడా లేదా? సింహం అనే ఎలుగుబండి అని ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. మృగంని, వేరే జంతువులను చీల్చేసి తింటుంది. అవునా కాదా? కనిపిస్తుంది కదా, అదే బుద్ధి కనిపిస్తుంది కదా. డ్రెస్ మాత్రం ఎలాగుంది?
సో మారు మనసు లేని రాజులు ఇలా కనిపిస్తారు దేవుని దృష్టిలో. మనం కూడా మారు మనసు లేనప్పుడు కాకిల వలె మనం కనిపిస్తాం దేవునికి. మారు మనసు పొందినప్పుడు పావురాల వలె కనిపిస్తాం దేవునికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసించి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. మన సొంత శక్తితో దేవుణ్ణి సంతోషపరచటము అసాధ్యం. క్రైస్తవ పరిచర్య సంగతి పక్కన పెట్టండి. నేను ఇప్పుడు సేవకుడై ఉన్నాను, సేవ చేయటం పక్కన పెట్టండి. యేసు శక్తి లేకుంటే, పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే నేను క్రైస్తవ జీవితం కూడా జీవించలేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్తున్నా నేను అందరి ముందు నిల్చోండి బహిరంగంగా. పరిచర్య సంగతి పక్కన పెట్టండి. క్రైస్తవ జీవితమే అసాధ్యం పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉంటే మనలో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అపవిత్రమైన త్రిత్వం, ఇంకా కొంచెం లోతులో వెళ్దాం అమ్మా. ఈ చిన్న కొమ్ము ఏ మృగం తల మీద నుంచి వస్తుందమ్మా? ఇక్కడ వేరే మృగాలు కూడా కనిపిస్తున్నాయి కదా. సింహం కనిపించింది, ఎలుగుబంటి కనిపించింది, చీత కనిపించింది. కానీ ఈ చిన్న కొమ్ము ఎవరి తల మీద నుంచి వస్తున్నది? ఈ మృగం మీద నుంచే వస్తున్నది. ఈ మృగం దేన్ని సూచిస్తుంది? రోమా రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ చిన్న పాదం శిరస్సు మీద నుంచి కాదు, రొమ్ము నుంచి కాదు, ఇత్తడి తొడ నుంచి కాదు, ఇనుపు కాలు నుంచి కాదు, ఇనుపు కాలు దగ్గర నుంచే చిన్న పాదము వస్తున్నది. ఆర్ యు సీయింగ్ ద కనెక్షన్? సో క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన కనెక్షన్ రోమా రాజ్యంతో చాలా క్లోజ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న కొమ్ము ఈ మృగాల తల మీద నుంచి రావట్లేదు, ఈ మృగం తల మీద నుంచే వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లోక సమస్యలకి ఆయన పరిష్కారం చేస్తాడు అని అంటే ప్రజలకి నచ్చిన విషయాలు, నచ్చే విషయాలు ఈ లోకంలో తీసుకొని వస్తాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనము ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళి వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఏం అవసరము? వీసాలు అవసరం, పాస్పోర్ట్లు అవసరం. ఇప్పుడు ట్రంప్ లాంటి నాయకుడు ఏం చేస్తున్నాడు? భారతీయులు అక్కడ రాకుండా చేయడానికి ఏమేమో రూల్స్ తీసుకొని వస్తున్నాడు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? తర్వాత భారతదేశం కరెన్సీ వేరెక్కడ చెల్లదు, భారతదేశం లోపలే చెల్లుతుంది. అవునా కాదా? సో ఇప్పుడు క్రీస్తు విరోధి లోక నాయకుడిగా ఒక చట్టం తీసుకొని వచ్చాడు అనుకుందాం. మీరు ఏ దేశంకి చెందిన వ్యక్తి అన్న అయి ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడైనా వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు అంటే తప్పట్లు కొట్టారమ్మా, అందరూ కొడతారు. ఒకటే కరెన్సీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ కరెన్సీ ప్రపంచమంతా కూడా చెల్తుంది అనగానే అందరు తప్పట్లు కొట్టారు, కొడతారు. ఆల్రెడీ ఖండంలు ఉన్నాయి కదా. ఆసియా ఖండం, యూరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండం, ఇన్ని ఖండములు ఉన్నాయి కదా, కాంటినెంట్స్ ఉన్నాయి కదా. ఒక కాంటినెంట్లో ఆల్రెడీ ఒకటే కరెన్సీ నడుస్తుంది. ఒక కాంటినెంట్లో మీరు ఏ దేశంకి చెందిన వ్యక్తి అన్నా ఉండనియండి, ఇంకొక దేశంకి వెళ్ళి మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, వ్యాపారము చేయొచ్చు. ఏ కాంటినెంట్ చెప్పండి? వెరీ గుడ్. చూద్దాం. మార్చ్ 1957 బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అప్పటికి కలర్ పిక్చర్స్ రాలేదు. మార్చ్ 1957లో యూరప్ దేశంకి చెందిన అందరు దేశంకి చెందిన నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే యూరోపియన్ యూనియన్ మనము తయారు చేయాలి, యూరోపియన్ యూనియన్కి మనం జన్మము ఇవ్వాలి. యూరోపియన్ యూనియన్ అనగానే ఇంకా యూరప్ ఒక దేశంగా మారిపోతున్నది. ఏ దేశంకి చెందిన వ్యక్తి అన్నా యూరోప్ లోపల ఉన్న వేరే దేశంకి వెళ్ళి వ్యాపారం చేయొచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు. సేమ్ కరెన్సీ యూరోప్ అంతా కూడా వాడబడుతుంది. ఆ కరెన్సీ పేరు చెప్పండి? యూరో కరెన్సీ. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆల్రెడీ యూరోప్ దేన్ని సూచిస్తుంది? రాబోయే దినములని సూచిస్తుంది. ఏది క్రీస్తు విరోధి తీసుకురాబోతున్నాడో దాన్ని అది సూచిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
సో ఈ యూరోపియన్ యూనియన్ ఏది క్రీస్తు విరోధి రాజ్యంని సూచిస్తుందో అది ఎప్పుడు జన్మించిందమ్మా? మార్చ్ 1957లో. కనిపిస్తుంది అందరికీ? బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కనిపిస్తుంది కదా. యూరోప్లో ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని పట్టణాలు చెప్పండి నాకు. ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంటి? గట్టి చెప్పండి. క్రీస్తు విరోధిని పూజించేటట్లు అందరినీ చేస్తున్నది. చదువమ్మా. అది ఆకాశం నుండి భూమికి మనుషుల యొక్క అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది. అగ్ని దిగి వచ్చేటట్లు చేస్తుందమ్మా? కనిపిస్తుందా అందరికి సూచక క్రియలు? కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమ చేయవాలని నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయటం తనకి ఇయ్యబడిన సూచనల వలన నివాసులను మోసం చేస్తున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును అమ్మో క్రీస్తు విరోధి విశాలమైన ఒక స్టాచ్యూ తయారు చేసి ఆ స్టాచ్యూ మాట్లాడేటట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణనిష్టకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేయి మీదను తమ నొసటి మీదనైనను వేయించుకున్నట్లును అనగా మృగము పేరైనను దాని పేరింటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయం చేయటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేస్తూ అది వాళ్ళని బలవంతం. ఇది మూడో మృగం. ఇది అబద్ధ ప్రవక్త. ప్రతి దాని వెనకాల ఒక అర్థం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి. మరి నేను ఆ ఫస్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. అపవిత్రమైన త్రిత్వం, క్రీస్తు విరోధిని సూచించే మృగం ఇది. సముద్రం నుంచి బయటికి వస్తున్నది. అబద్ధ ప్రవక్తని సూచించే మృగం భూమి నుంచి వస్తున్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ప్లానెట్ ఎర్త్లో సముద్రం భాగం ఎక్కువ ఉందా, భూమి భాగం ఎక్కువ ఉందా? సో క్రీస్తు విరోధి దీనికంట బలవంతుడు. క్రీస్తు విరోధి ప్రెసిడెంట్ అంటే అబద్ధ ప్రవక్త వైస్ ప్రెసిడెంట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ప్రెసిడెంట్కి అగేన్స్ట్గా మాట్లాడతాడా? ప్రెసిడెంట్ మాటలే మీరు వినండి అని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తుని పూజించండి అనేది చెప్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీ బిట్వీన్ హోలీ ట్రినిటీ అండ్ అన్హోలీ ట్రినిటీ? అద్భుతాలు చేసేది ఎవరు? అపోస్తులు. ఎవరి శక్తి చేత అద్భుతాలు చేశారు? పరిశుద్ధాత్మ శక్తి చేత. Are you seeing a stark similarity between Holy Trinity and Unholy Trinity? యేసు చనిపోయిన తర్వాత దేవుడిగా ఎంచబడ్డాడు. క్రీస్తు విరోధి చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై దేవుడిగా ఎంచబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తాడు. అబద్ధ ప్రవక్త అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరూ కుమారుని వైపు ఆకర్షించబడేటట్లు చేస్తాడు, మనుషులను ఒప్పింపజేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధిని వెంబడించేటట్లు ప్రజలని ఒప్పింపజేస్తున్నాడు. ఆర్ యు సీయింగ్ దట్? ఎందుకు మనం అపవిత్రత్వం అనే మాట వాడుతున్నాం? పోలికలు ఉన్నాయి కాబట్టి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంకా ఏముంది? ఈ అబద్ధ ప్రవక్తలు ఉన్న ఇంకొక విషయము, ఎలా కనిపిస్తున్నాడంట? చూచుటకు గొర్రె పిల్ల వలె, కానీ నాలుక ఘటా సర్పం వలె.